మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రియమైన సహోదరి సహోదరులకు నా హృదయపూర్వకమైన శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ఈరోజు దేవుని దివ్యవాక్యము ఆదికాండము 9వ అధ్యాయము 3-4 వచనాలు. ప్రాణము గల సమస్త శరీరములు మీకు ఆహారమగును, పచ్చని కూర మొక్కలు నిచ్చినట్లు వాటిని మీకు ఇచ్చి ఉన్నాను. అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు, రక్తమే దాని ప్రాణము. చదవబడిన లేఖనాలు మన వినికిడిలో ప్రభు దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, మనము ప్రభు రెండో రాకడలో ఉన్నాం. జాగ్రత్త కలిగి ఉండాలి. ఈ మాటలన్నీ తెలుసుకోవటానికి మీలో ఎవరైనా నమ్మని వారు నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచి రక్షింపబడతారన్న ఉద్దేశంతో అనుదినము బేతేలు మన్నా అనే ఈ కార్యక్రమాన్ని మీకు మేము ఫార్వర్డ్ చేస్తూ ఉన్నాము. ఈరోజు మీరు సత్యాన్ని గ్రహించండి. మనం ఆదికాండ గ్రంథంలో కొన్ని విషయాలు నేర్చుకుంటున్నాం, మాట వాస్తవమే. కానీ ఇప్పుడు మనం ప్రభు రెండో రాకడలో ఉన్నాం. గతించిపోయిన కాలంలో జరిగినవన్నీ ఈరోజు మనం నెవరేసుకొని ఇప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎదుర్కొనుటకు సంసిద్ధంగా ఉండుటకై చిత్తపాటు హృదయంతో మనం ఉండాలన్న ఆలోచనతో మనం ఉండాలి. ఆదికాండ గ్రంథంలో ఉన్న విషయాలు, అన్ని గ్రంథాల్లో ఉన్న విషయాలు ఈ కడవరి దినాల్లో ధ్యానించి విశ్వాసమందు బలవంతులుగా ఉండాలి. అన్నట్టు మీరు ఏ వీడియోలు చూస్తున్నారు, యూట్యూబ్లో దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారు? మీకు ఇష్టమైతే దేవుని వాక్యానికే ప్రాధాన్యత ఇవ్వండి. మిగిలినవి చూడండి, చూడొద్దని అంటలేదు. కానీ దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. అందుకు దేవుని వాక్యము విలువైందని, దాన్ని మీరు ప్రేమించాలని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. మనము గత రోజున నోహవు అభివృద్ధి పొందాడు, భూమిని నిండించుడి అనే మాటను సంఘమును నిండించండి అని తెలుసుకున్నాం. ఇక 2వ వచనంలో మీ భయమును మీ బెదురును అని ఆదాము వాటికన్నిటికీ పేరు పెట్టాడు. నోహవు ఓడలు ఇవన్నీ ఉన్నాయి. ఆ కాలంలో నోహవు దినాలలో బెదురు భయం లేదు. ఈరోజు అంటే జలప్రళయం గతించిన ఈ ప్రపంచంలో, రెండో ప్రపంచంలో జంతువులకి మనకి భయము బెదురు పెట్టాడు. పైగా మనము వాటిని వేలుతున్నాం. మీకిచ్చి ఉన్నాను అంటున్నాడు. మీరు సమస్త శరీరాలను ఏలుదురు అన్నారు 1 అధ్యాయము 1:26లో. ఇప్పుడు ఏలుబడి చేసే విధముగా మనకి కనబడుతుంది 3వ వచనంలో, 9:3 వచనంలో. ప్రియులారా, ఏంటి ఈ సంగతులను ఆలోచన చేద్దాం. ప్రాణము గల సమస్త శరీరములు మీకు ఆహారమగును అన్నాడు. అంటే ప్రాణము గల సమస్త శరీరములు మీకు ఆహారమగును అని అనగా అన్ని నీకు ఇష్టమైనవి తినొచ్చు అని అర్థం. ఏలాలి, వాటిని సంరక్షణ చేయాలి, వాటిని నీవు తినవచ్చు అని కూడా దానికి అర్థం. అట్లయితే మనము కొన్ని సంగతులను ధ్యానం చేద్దాం. మరి లేవియకాండంలో కొన్ని తినొద్దని దేవుడు వారికి ఆజ్ఞాపించాడు. అది ఇశ్రాయేలుకు మాత్రమే సుమ. వారిలో కొన్ని నియమాలు పెట్టాడు, ప్రజలందరికీ కాదు. అయితే ఆ ప్రజలందరికీ కాకపోయినా ఇశ్రాయేలుకి నియమం పెట్టినా
ఇశ్రాయేలీయులు కూడా తర్వాత నియమాన్ని తీసేశాడు. 12 ఆదికాండం 15 వచన భాగాన్ని మనం ఎలాగా చదువుకొనవచ్చు. 15వ వచన భాగము. అయితే నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించిన కొలది ఇండ్లన్నిటిలో నీ మనసు కోరు దానిని చంపి తినవచ్చును అన్నాడు. అయితే కొన్ని కట్టడలు ఇచ్చాడు. నువ్వు కోరి తినొచ్చు అనే మాట ఉన్నది. ప్రభు వారికి కట్టడలు ఇచ్చిన మాటలు కూడా ఉన్నవి. అయితే ఈ కట్టడలు మనము ప్రభు 2వ రాకడలో ఉన్నామన్న సంగతి ఇందాకనే ధ్యానించి మాట్లాడుకున్నాం కదా. ఇవన్నీ క్రమముగా మార్చివేసేసినాడు. యూదులు ప్రభు వచ్చిన తర్వాత పేతురు గారు ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత పేతురు గారికి ఒక దర్శనంలో భూజంతువులన్నీ పవిత్రమైనవన్నీ చూపించాడు. అపోస్తుల 10వ అధ్యాయంలో పేతురు అన్నాడు, నేను ఎన్నడూ ఇలాంటి తినలేదు అంటే దేవుడు పవిత్రపరిచిన వాటిని నీవు అపవిత్రముగా ఎంచవద్దని చెప్పినాడు. కాబట్టి ఆదిగా రోమాపత్రిక 14వ అధ్యాయం వచ్చేసరికి కాయగూరలు ఒకరికి ఇష్టం, ఒకరికేమో మాంసం ఇష్టము, తినేవాడు తినని వాణిని తృణీకరించకూడదని అక్కడ చెప్పారు. ఈ విషయాలు మీరు జాగ్రత్తగా గమనించండి. నువ్వు ఏది తింటావో అది నీకు గౌరవాన్ని కలిగిస్తుంది. వాస్తవానికి పంది మాంసం తినొచ్చా అనే ప్రశ్న మనలో చాలామందికి ఉంటుంది. వాస్తవానికి అందరూ ద్వేషిస్తున్న పంది మాంసము నీవు తినాలని నీకెందుకు ఆశ? తినొచ్చు, తినకూడదని బైబిల్ ఏదని లేదు. పౌలు అంటాడు, నేను ఇతరులకు అభ్యంతరం కలగకుండు నిమిత్తం మాంసమిక ఎన్నటికీ తినను అంటాడు. ఒకవేళ ఈ మాట ప్రశ్న ఎవరైనా కలిగి ఉంటే ఆలోచన చేయండి. తినాలంటే తినేయండి, పర్వాలేదు. ఒకవేళ నాకు ఎందుకులే వద్దు అని అనుకుని మీరు తీర్మానం చేసుకుంటే తినొద్దు. కాబట్టి ప్రభు నీకు ఎలాంటి కట్టడలు ఇవ్వలేదు. నిరభ్యంతరముగా తినవచ్చు. అయితే ఎలా తినాలి అనే దాన్ని పెట్టాడు. ఎలా తినాలంటే దాని మాంసముతో రక్తాన్ని ఉండనివ్వకూడదు. కాబట్టి అది చంపినప్పుడు రక్తము చిందించబడాలి, రక్తము కారాలి, మాంసములో రక్తం ఉండకూడదు. ఇట్లా నీవు దాన్ని సిద్ధం చేసుకోవాలి. అట్లా సిద్ధం చేసి తినాలన్నది ఈ కట్టడ కొత్త నిబంధనలో కూడా మారలేదు. నువ్వు అన్నీ తినొచ్చని కొత్త నిబంధనలో మనకి చెప్పినారు, పాత నిబంధనలో చెప్పినారు. తినే క్రమం మాత్రం ఆ మాంసముతో రక్తము తినకూడదు అనేది ఖచ్చితమైన నిర్ణయం. అలా తినకూడదు అనే మాట చెప్తూ 5వ వచనంలో కొన్ని విషయాలు చెప్పారు. అది రేపు ధ్యానిద్దాం. మరి ఇప్పుడు ఒకటి ఆలోచన చేయండి. మనము ఈ భూమి మీద జీవించుట కొరకై సమస్త జంతువులు, జీవులు ఆహారంగా దేవుడిచ్చాడు. మరి ఈ భూమి మీద నరకాన్ని తప్పించుకొనటానికై యేసు ప్రభువుని మనకు జీవాహారముగా ఇచ్చినాడు. కాబట్టి యేసు ప్రభువునందు విశ్వాసముంచిన వారు రక్షింపబడతారు. యేసు క్రీస్తు రక్తధారల యందు మీరు చూపిన విశ్వాసాన్ని బట్టి నీ పాపములు తొలగించబడతాయి. యేసు రక్తం ప్రతి పాపముల నుండి పవిత్రపరుస్తుంది. సహోదరుడా, యేసుక్రీస్తులో ఉన్నావా? అట్లయితే సంతోషమే. ఒకవేళ ఎవరైనా ఉండకపోతే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఇప్పుడే రక్షణ దినం. కాబట్టి తినుము, త్రాగుము, సుఖించుమన్న విధుల దగ్గర నీవు ఆగిపోక ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము. విశ్వాసమే మెయిన్.
ఒక సందర్భంలో రాయబడి ఉంది, విశ్వాసముగా లేకుండా తింటే పాపం అన్నాడు. విశ్వాసముతోటే తినాలి. తినేటప్పుడు అనుమానముతో తినకూడదు, విశ్వాసముతోటే తినాలి. కాబట్టి నీకేది ఇష్టమో అది తిను. ఇతరులను తునీకరించవద్దు, ఇతరుల్ని గౌరవించు. నీవు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ప్రాముఖ్యంగా విశ్వాసములో ఉండు. ఇది ముఖ్యం. నీవు ప్రభు దగ్గరికి వెళ్ళాలి, నరకాన్ని తప్పించుకోవాలి. ఇది ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ఈ ప్రాముఖ్యమైన విషయాన్ని పట్టుకోండి, కానీ అది తినకూడదు ఇది తినకూడదు అన్నది విషయం పట్టుకోవద్దు. ప్రాముఖ్యంగా నువ్వు యేసుక్రీస్తు బోధలో ఉన్నావా లేదా, అపోస్తులు చెప్పిన బోధలో ఉన్నావా లేదా, పత్రికలలో ప్రభువు ఇచ్చిన సత్యాల్లో ఉన్నావా లేదా, ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇది తినకూడదు అది తినకూడదు అనేది ప్రాముఖ్యమేమని కాదు. ఈ రోజుల్లో ఆరోగ్యాలు బాగోక కొన్ని తినడం మానేస్తున్నారు. ఆరోగ్యం ఉన్నవాడు తింటాడు. ఇంకా ముందు కాలానికి ఇంకా మన ఆహార నియమాల్లో ఎన్నో మార్పులు వస్తాయి. కానీ గతంలో అయినా ఇప్పుడైనా వచ్చే కాలం అయినా విశ్వాసం ఒకటే. విశ్వాసం ఉంచుము, ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ముకొనుము. విశ్వాస విషయంలో నువ్వు ఎలా ఉండాలన్నది ప్రాముఖ్యమైన విషయాలు ధ్యానం చేసి ప్రభు కొరకు సిద్ధపడము. ప్రభు ఈ వాక్య తలంపులు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ప్రేమ నమ్మకమైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రములు నాయనా. ఈరోజు నీ మాటలు విన్న వీరిని దీవించండి, వారి కుటుంబ అవసరతలు తీర్చండి. ఆధ్యాత్మికమైన విశ్వాస విషయాల్లో వీరు ప్రాముఖ్యతలో ఆలోచన కలిగి ఉండుటకు సహాయం చేయండి. మీరు రాకడ కొరకు సిద్ధపరచండి. అనేకులను వీరు సిద్ధపరిచేలాగా నడిపించండి. ఎవరు నశించుట నీకు ఇష్టము లేదు కనుక అందరూ అంతటను మారు మనసు పొందే భాగ్యము దయచేయమని మహిమ ఘనత ప్రభావములను మీకు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ఘననామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు ఘననామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. దేవుడు మీకు సదాకాలము తోడుండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.